వ్యాలంటైన్స్ వీక్ కదా, మరి నాకు టెడ్డీ బేర్ గిఫ్ట్ గా ఇస్తావా? టెడ్డీ బేర్ ఎందుకు ఇవ్వాలి? పడుకునేటప్పుడు టెడ్డీ బేర్ ని హగ్ చేసుకొని పడుకునే అలవాటు ఉంది. ఏంటి ఆలోచిస్తున్నా? టెడ్డీ బేర్ లాగా నేనెందుకు పుట్టలేదు అని. అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయా లేదా అమ్మాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయి? అసలు బ్రేకప్ అవడానికి కారణమే అమ్మాయిలు. అందుకే ఒకే ఒక మాటలో చెప్పదలుచుకున్నాను, అబ్బని తీయని దెబ్బ ఆపుతారా ఇంకా మీ డబ్బా? ఉడతా ఉడతా వచ్చి మీరందరూ దొబ్బాయండి. ఇది నేను చూడలే. ఉప్పతంగెలల్లా తిరిగిన రోజులు మర్చిపోయినవా, కుంటలల్లా మునిగిన రోజులు మర్చిపోయినవా, నన్ను గట్టి బాబులల్లా బొర్రిన రోజులు మర్చిపోయినవా, కొద్ది గుడిసెలల్లా చొర్రిన రోజులు మర్చిపోయినవా, నన్ను. So, are you both ready? I am ready. మీరు చూడడానికి మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు. ఈ మాత్రం ఇంటిస్తే చాలు సుమతి గారు, మీ ఇంటి వరకు వచ్చేస్తాను. సో పృథ్వీ, మీరు మా విష్ణు బరువు బాధ్యత మోయడానికి రెడీయా? రెడీ. అరే పృథ్వీ, చెమటలు పట్టాయేంట్రా? బాడీ కొంచెం ఫ్రంట్ కి పెట్టండి. పొట్ట అడ్డగా వస్తుందా? ఊరుకోండబ్బా, ఆయన కూర్చోవడమే ఎక్కువ. ఒక పోజ్ కి ఇంతమందా? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. You look very handsome, Shri. Thank you so much. Go on some nice bike riding trips. Was out of the world. ఆ గాలోడు ప్రపోజ్ చేసిన అమ్మాయికి నేను కూడా ప్రపోజ్ చేశానమ్మా 4 ఏళ్ల నుండి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. 7-10 వయసు అని ముందే చెప్పావమ్మా, అయినా నేను వినకుండా దాన్ని ప్రేమించానమ్మా. నువ్వు నన్ను కొట్టమ్మా, కొట్టు. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాతే తెలిసింది ఆ గులాబీ కింద 2 ముళ్ళులు ఉన్నాయని. అదే ఆది రామ్ ప్రసాద్. వాళ్ళు నన్ను గుచ్చుతున్నారమ్మా. డీటెయిన్ అయిపోయిన తర్వాత ఇష్టపడ్డాను. ఇద్దరు పేరెంట్స్ ఓకే అయింది, బట్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోవాల్సి వచ్చింది. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప. మళ్ళీ ఆమెతో ప్యాచప్ అవ్వడానికి ఓకేనా? యాక్చువల్లీ తనకి ఇప్పుడు వేరే పర్సన్ ఉన్నారు. సో నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. చావు అన్నది ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతుంది, కానీ బ్రేకప్ అన్నది చాలా పెద్ద శిక్ష. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా